కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ మండల వ్యవసాయ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. దహేగాం మండలానికి చెందిన చౌదరి శ్యామరావు తన మారుతి ట్రేడర్స్ ఫర్టిలైజర్స్ దుకాణ లైసెన్స్, సీడ్ లైసెన్స్ రెన్యువల్ కోసం గత నెల 27వ తేదీన ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నారు. లైసెన్స్ పునరుద్ధీకరణగాను మండల వ్యవసాయ శాఖ అధికారి వంశీకృష్ణ 38,000 లంచం డిమాండ్ చేశారు. అందుకు బాధితుడు అంగీకరించగా ఈ నెల 7న షాపు లైసెన్స్ రెన్యువల్ పూర్తి కాగా సాంకేతిక సమస్యల వల్ల సీడ్ లైసెన్స్ ఆలస్యం కావడంతో వ్యవసాయ అధికారి కృష్ణవంశీను మళ్లీ సంప్రదించారు. ఇదివరకు ఒప్పుకున్న 38,000 రూపాయలు ఇస్తేనే సీడ్ లైసెన్స్ మంజూరు చేస్తామని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో 38,000 డబ్బులు తీసుకుంటుండగా దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు ఏసీపీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు 38,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన చౌదరి శ్యామరావు దహేగాం మండలం అయినం గ్రామంలో మారుతి ట్రేడర్స్ పేరిట ఫెర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాడు. ఈ షాప్కి లైసెన్స్ గురించి మరియు సీడ్ లైసెన్స్ గురించి ఆయన పోయిన నెల 27వ తారీఖు నాడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ లైసెన్సులు జారీ చేయడానికి గాను మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు 38,000 రూపాయలు లంచంగా అడిగారు. ఇక ఈ ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ ఈయన ఇస్తానని చెప్పి గత్యంతరం లేక ఇస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది.